ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అది డిసెంబర్ 29న లేక 30న ఎప్పుడు అని తేదీ వారం నక్షత్రం ఏమిటో, ఉపవాస నియమాలు ఏమిటో, ఏం నైవేద్యం సమర్పించాలో, అలాగే ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు ఎందుకు చేయాలో, దీని విశిష్టత ఏమిటో, అలాగే తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు, వాటి యొక్క తేదీలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారంట. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని నమ్మకం. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం. ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు మాత్రం భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమించాడంట. వైకుంఠ ఏకాదశి రోజు మురబియ్యంలో తాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తుంది. ముర అంటే తామసిక, రజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం వల్ల నాలుకకు భోజనం రుచి తెలుస్తుంది. అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీతను కూడా దానమిస్తే మంచిదంట. ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి 2025 డిసెంబర్ 29 సోమవారం రాత్రి అంటే డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 4:02 ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభమై డిసెంబర్ 30 మంగళవారం రాత్రి 1:50 అంటే డిసెంబర్ 30 మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉన్నదండి. ఏకాదశి తిథి డిసెంబర్ 30 రోజు పూర్తిగా ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 1:28 వరకు ఉందండి. అలాగే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటేందుకు ప్రారంభ ముగింపు తేదీలు అనేవి వైకుంఠ ద్వారం అనేది డిసెంబర్ 30 తెల్లవారుజామున 3 గంటల నుండి ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ప్రారంభమవుతుందండి. అప్పటి నుండి జనవరి 8, 2026
రాత్రి 11:59 వరకు ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది తెరవబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.